హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మరి మనం ఈరోజు ఏం చేసుకుందామంటే మంచి కొబ్బరి లడ్డు చేసుకుందామండి. ఓకేనా? చాలా హెల్దీ కదా కొబ్బరి లడ్డు. ప్రసాదాలకు కానీ ఇంట్లో తినడానికి కానీ చాలా బాగుంటుంది. కొబ్బరి లడ్డు అందరికీ తెలిసిందే అండి. నేను ఎలా చేస్తానో కూడా చూడండి. మీకు నచ్చితే అలా చేసి ప్రసాదం కింద పెట్టుకోవచ్చు, మనం తినవచ్చు కదండి. ఓకేనా? అలా చేసేసుకుందాం. కొబ్బరి లడ్డు ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. అవి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం, చేస్తూ మాట్లాడుకుందాం. ఓకేనండి. ఇప్పుడు మనం కొబ్బరి లడ్డుకి కావాల్సినవి చూద్దామండి. పాకానికి బెల్లం తీసుకున్నానండి. ఒక బౌల్ బెల్లం తీసుకున్నాను. మరి ఒక బౌల్ అయితే అటుకులు తీసుకున్నాను. మరి ఒక 5 ఇలాచీ తీసుకున్నాను, పొడి చేసుకున్నామండి. మరి గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. మరి ఒక కొబ్బరికాయ అయితే కొట్టాను. కొబ్బరికాయ కొడతాను ఇప్పుడు. కొట్టి మనం పొడి చేసుకుందామండి. మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. వేపుకోవడానికి మనకు నెయ్యి కూడా తెచ్చుకున్నాను, జీడిపప్పులు వేపుకోవడానికి. ఇప్పుడు మనం ఇవి ముక్కలు చేసి, ఓకేనా, ఈ కొబ్బరి ముక్కలు చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకుందామండి. ఇట్లా ముక్కలు చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకుందాం. అలాగే ఈ యొక్క అటుకులు కూడా మనం దోరగా వేపేసుకొని నెయ్యిలో వేపుకొని అటుకులు, ఈ కొబ్బరి అన్నీ మిక్సీ పట్టి మీకు చూపిస్తా అండి. తర్వాత ప్రాసెస్ మళ్ళీ మొదలు పెడదాం. ఇట్లా మనం చిన్న కోసుకొని చిన్న జార్లో వేసుకుందామండి. మంచిగా మెత్తగా అవుతుంది. ఓకేనా? ఇవి కూడా కొట్టుకొని తీసుకొస్తా, మిక్సీలో వేసుకుందాం. ఇవి కూడా నేను మిక్సీలో వేస్తా అండి. ఇవి కూడా మిక్సీలో వేసేస్తా, మెత్తగా నలిగిపోతాయి. నేను మిక్సీ పట్టుకొని వచ్చి మిగతా ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టానండి. అంతా కూడా నేను ఇలా మిక్సీ పట్టుకొని వస్తాను. ఇప్పుడు ఇదైతే ఒక వాయి అయితే పట్టాను, మిగతాది కూడా పట్టేస్తా. ఇప్పుడు దీంట్లో మనం జీడిపప్పు వేపుకుందామండి. జీడిపప్పు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేపుకుందాం. ఒక 2 స్పూన్ల నెయ్యి వేద్దామండి. దీంట్లో మనం జీడిపప్పు వేపి పక్కన పెట్టుకుందాం. వేగిపోయిందండి. ఇప్పుడు తీసేస్తున్నా. ఇలా వేపుకున్నాను దోరగా. ఇప్పుడు అటుకులు కూడా వేసుకుందాం. కొంచెం వేపుకొని మిక్సీ పట్టేసుకుందాం. కచ్చ పట్టుకుందామండి. ఎక్కువ పని అవసరం లేదు. చూశారు కదా, ఇంత చాలండి. స్టవ్ బంద్ చేద్దాం. ఇది కూడా మిక్సీ పట్టుకొస్తాను. ఆ కొబ్బరి ఇది అంతా మిక్సీ పట్టుకొని వస్తా. స్టవ్ వెలిగించండి. ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం. ఇది అటుకులు కూడా ఇలా పట్టానండి, బరకగా. ఇలా మనకు లూజ్ ఉండేటట్టుగా బరకగా పట్టాను. ఓకే, పిండిలాగా కాకుండా బరకగా పట్టాను. అలాగే ఈ కొబ్బరి మొత్తం కొబ్బరికాయ, 2 కొబ్బరికాయలండి. ఇది కప్పు బెల్లం. ఓకేనా? ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం. వేసేయండి. ఒక టీ గ్లాసు, హాఫ్ గ్లాసు నీళ్ళు పోద్దాం. టీ గ్లాసులో సగం, కొంచెం. మనకు పాకం వచ్చేలోపు ఇది కొంచెం వేపుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకొని మనం ఈ కొబ్బరి కాయ నీరు కొంచెం పోయేంత వరకు వేపుకుందాం.
ఓకేనా. ఒక 3 స్పూన్లు వేసాయండి నెయ్యి. ఇప్పుడు ఇందులో మనం ఈ కొబ్బరికాయ పట్టింది వేసుకుందాం. మిక్సీ పట్టింది వేసేసుకొని కాసేపు వేపుకుందాం. కొంచెం నీరంతా ఆవిరైందాక వేపుదామండి. కొద్దిసేపే మీడియంలో పెట్టండి. ఇలా మనం దూరగా కొంచెం పచ్చిదనం అంతా పోయిందాక వేపుకుందామండి. పాకం వచ్చేలోపు అయిపోతుంది. ఇలా వేపుకున్నానండి. పని చేశాను స్టవ్ అంతే. 1 నిమిషం వేపాయండి. ఇప్పుడు మనకి ఇంకా పాకం రాలేదు. ఇదైతే కరిగిందండి. బెల్లం అయితే కరిగిపోయింది. ఒకసారి పాకం చూద్దామండి. ప్లేట్లో వాటర్ వేసాను. ఇది మనకు లడ్డు పాకం వస్తే చాలండి. లడ్డుకి మనకు బూందీ లడ్డుకి పాకం ఎట్లా తీయాలో అలా వస్తే సరిపోతుంది. చూసారా, ఇంకా కొంచెం వస్తే మనం వేసేద్దామండి. మన కొబ్బరి వేసేద్దాం. కొద్దిసేపు అయితే అయిపోతుందండి. కొంచెం మనకేమన్నా టైట్ అయినా లూజ్ అయినా అండి మళ్ళీ కొంచెం వాటర్ జల్లుకొని వేడి చేస్తే సరిపోతుందండి. లూజ్ అయితే కాసేపు వేడి చేస్తే సరిపోతుంది. టెన్షన్ పడేది ఏం లేదండి. ఇలా పాడేది కూడా ఏముండదు. చేతికైతే వస్తుందండి. ఇప్పుడు మనం ఈ యొక్క దీన్ని వేసేద్దాము. కొబ్బరి పొడిని వేద్దామండి. ఇప్పుడు కలిపేద్దాం. మనకు వేపుకున్నాం కదండి, కొంచెం నీరుగా ఉండదు, డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క అటుకుల మిశ్రమం ఉంది కదండి, అటుకుల మిశ్రమం కూడా వేసేసుకున్నాం. ఇది కూడా ఇందులో కలపాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా లడ్డు వచ్చేస్తుంది. కరెక్ట్గా సరిపోతుందండి కొలత. చూశారు కదా, అంతే. మనం ఆరాక లడ్డు చేసుకోవడం అండి. ఇది 2 కొబ్బరికాయలు, 1 బౌలు అటుకులండి, 1 బౌలు బెల్లం. ఓకేనా. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేద్దామండి. స్టవ్ బంద్ చేసి లడ్డు చుట్టుకుందాం చల్లారాక. చూశారు కదండి, ఇప్పుడు మనం లడ్డు చేద్దామండి. ఓకేనా. ఒక్కటి మనం తినేంత చేసుకోవాలండి. ఒక సైడు జీడిపప్పు, ఒక సైడు బాదం పెడుతున్నాండి.
ఇట్లా అన్నీ ఇలా చేసుకుందామండి. చూశారు కదండి మన కొబ్బరి లడ్డు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ ధన సంపదలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనండి. మీ సంతోషంలో నా కుటుంబం కూడా చేర్చుకోవాలని ఆశపడుతున్నాను. ఓకేనండి. అందరు ఇలా మీకు వచ్చిన రకరకాల స్వీట్స్ని చేసి అమ్మవారికి పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. నేను చేసింది కూడా ఒకసారి చేసి చూడండి. మీకు నచ్చితే నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి. బాగుందండి, బాగాలేదండి, ఏది ఉంటుంది మీకు ఎలా అనిపిస్తే అలా పెట్టండి. ఓకేనండి. మరి అందరూ ఇలా హ్యాపీగా పండుగను జరుపుకుంటారని నేను కోరుకుంటూ ఉంటా అండి. ఓకే, మరి థ్యాంక్ యూ. ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను.